హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏదైతే పంట పెట్టుబడి సాయం మనం రైతు భరోసాగా పిలుస్తామో, ఈ రైతు భరోసా అనేది మరి ముఖ్యంగా 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్స్ అయితే వచ్చారన్నమాట. ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది అయితే రైతులైతే అడుగుతున్నారన్నమాట. తమకు రైతు భరోసా అనేది రాలేదని చెప్పేసి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధుల కొరత వల్ల ప్రభుత్వం ఇక వాయిదాల రూపంలో వేస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 2,000 కోట్ల రూపాయలు అనేది సిద్ధం చేశారట. అవి ఎప్పటి నుంచి అందుతాయి? అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మొదటి విడత వచ్చేసి తెలంగాణలో ఇప్పటికే ఎకరం వరకు రైతులకైతే ఇవ్వడం జరిగిందనమాట. విత్తనాలు నాటేటువంటి కాలం సమయం అయితే ఆసన్న కావడం జరిగింది. సో ఇక రైతులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో పత్తి విత్తనాలకు సంబంధించి కొనుగోలు జరుగుతున్నాయి. అదేవిధంగా కొన్ని చోట్ల ఆల్రెడీ దుక్కులు అనేది పంట వేయడానికి కూడా విత్తనాలు కూడా విత్తారనమాట. కొన్ని చోట్ల ఇంకా పెట్టుబడులు లేక కాస్త ఆలస్యం అవుతుందని, వర్షాలు తగిన దాన్ని బట్టి ఇక మొత్తాన్ని మీద అప్పులు చేసి వడ్డీ వ్యాపారుల వద్ద ఇక పంట సాగు చేయాల్సి అయితే వస్తుందని చెప్పేసి యాసంగి సీజన్ పైసలు అనేది పూర్తిగా వచ్చినట్లయితే తమకు ఎంతో మేలు జరిగేదని ఈసారి రైతులకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎరువుల ఖర్చులు కూడా పెరిగిపోయాయి. ఇక అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించి దున్నకాలు, పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో రైతులు అయితే కనీసం రైతు భరోసా అనేది అందజేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నారు అనమాట. మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి? అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏదైతే ఉందో పంట పెట్టుబడి సాయం అని కూడా పిలుస్తాం కదా. రైతు బంధు పథకం కింద సీజన్ ప్రారంభానికి ముందే నిధులు అనేది గతంలో వచ్చాయన్నమాట. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు టైంకి పడేదన్నమాట. కానీ ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారికి మాత్రం పైసలు ఎక్కువ పడేది. ఒక ఊరిలో వచ్చేసి 20 ఎకరాలు 30 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వారికి వారు వ్యవసాయం చేయకుండా పైసలు పడాయని చెప్పేసి. కానీ ఇప్పుడు అసలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పంట వేసిన తర్వాత నెక్స్ట్ సీజన్లో అయితే అందజేస్తున్నారు. దీనికి భిన్నంగా ఇవ్వడంతో రైతులకు కనీసం రైతు భరోసా అనేది ఇచ్చారు కదా అని చెప్పేసి ప్రభుత్వం 2 ఎకరాల వరకు అయితే ఇచ్చారు. మరి మిగతా ఇస్తారా ఇవ్వరని చెప్పి చాలామంది రైతులు అయితే అనుమానపడుతున్నారు అనమాట. ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం అయితే మార్చి ఏప్రిల్ నెలాఖరులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ రైతుల ఖాతాల్లో వచ్చేసి 3 విడతల్లో వచ్చేసి మొత్తం అన్ని పైసలు అయితే జమ చేస్తామని చెప్పారు. గతంలో తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఒక సీజన్లో 2 ఎకరాలు, ఒక సీజన్లో 3 ఎకరాలు, ఒక సీజన్లో వచ్చేసి అసలు ఇవ్వలేదంటున్నారు. కొన్ని సీజన్లో వచ్చేసి 9,000 కోట్లను 9 రోజుల్లోనే ఇచ్చారు. సో ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానం పాటిస్తూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రిలేటెడ్ వెంచర్లు, పనికిరాని భూములు, పడవబడ్డ భూములు ఇటువంటి వాటికి ఇవ్వడం వల్ల నిరుపయోగం వల్ల ఆల్రెడీ రోడ్లకు వచ్చాయి, అదేవిధంగా చెరువులకు వచ్చాయి, ఇక బళ్ళకు వచ్చాయని చెప్పేసి ఇలాంటివి అయితే ఉండేవి. ఇవన్నీ కూడా తొలగించారు. ఇప్పుడు రైతులకు సంబంధించి అత్యంత కీలకమైనది రైతు భరోసా అనేది. సో అందుకని చెప్పేసి తెలంగాణలో నిధులకు సంబంధించి ఈసారి వానాకాలం సీజన్లో ఎవరైతే పంట వేస్తారో వారు శాటిలైట్ సర్వే మ్యాపింగ్ అయితే తీసుకోబోతున్నారు. సో అదేవిధంగా ఇప్పటికే రాష్ట్రంలో ఇక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. అదేవిధంగా సర్వేలు కూడా తీసుకురావడం జరిగింది. సో ప్రత్యేకంగా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది దానిపైన కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఉన్నట్టు చెప్తున్నారు. సో అందరికీ వ్యవసాయం చేస్తేనే మాత్రం పంట పెట్టుబడి సాయం అయితే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్రంలో అయితే కొంతమంది చెప్తున్నారు ఈ రైతు భరోసా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం RBI దగ్గర నుంచి 2,000 కోట్ల రూపాయలు తీసుకుంది కదా. అందులో వచ్చేసి ఈ పథకానికి సంబంధించి పూర్తి కావాలంటే దాదాపు 3,400 కోట్లు కావాలి. ఇప్పటికే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్ల చిల్లర అయితే అవసరం పడింది కదా. సో అందుకని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా ఉంది కదా, ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొత్తం 2 విడతలు పెంచేసినట్లయితే ఇంకా 2 విడతల్లో ఇప్పుడు ఒక 2,000 కోట్లు ఇచ్చి మిగతావి తర్వాత నిధుల సర్దుబాటు బట్టి ఇవ్వచ్చు అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు, ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారో దానిపైన ఉత్కంఠ నెలకొంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల చివరి వారం నుంచి మనకు రైతు భరోసా పైసలు అనేది నిధులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉందని చెప్తున్నారు. తాజాగా వచ్చేసి తెలంగాణలో వ్యవసాయం సంబంధించి ఇప్పటికే విత్తనాలకు సంబంధించి పచ్చి రొట్టె అవి అయితే ఉన్నాయో ఆ ఎరువులు అంటే దీంట్లో వచ్చేసి జనుము, జీలుగా అని కూడా అంటాం, 50% సబ్సిడీతో అయితే అందజేస్తున్నారు. చాలామందికి తెలియదు. అందుకని చెప్పేసి మీరు వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే మీ పట్టా పాస్ పుస్తకం, మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్, అదేవిధంగా 50% సబ్సిడీకి అయితే అందజేస్తున్నారనమాట. దీన్ని వెంటనే వినియోగించుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడులో ఇచ్చే అవకాశాలు కూడా లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఓటర్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ ఈ సీజన్ సంబంధించిన నిధులు కూడా రావాల్సి అయితే ఉంది కాబట్టి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
అందరికైతే ఇచ్చారు. అంటే దాదాపుగా ఒక ఎకరం ఉన్న వాళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత 100 ఎకరాలు ఉన్న వారికి 1 ఎకరం సాగు చేసినట్టు కూడా ఇచ్చారు. అందరికీ ఇవ్వడం 2 ఎకరాల వరకు అయితే ఇచ్చారు. కాబట్టి తెలంగాణలో మిగతా పైసలు అనేది మనకు జూన్ లేదంటే జూలై నెలలోనే చివరి వారంలో ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగా ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక రైతులకు సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి తెలంగాణ సర్కారు గుడ్ను చెప్పిందనమాట. సో ఇప్పటికే పంట సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం వానాకాలం సీజన్ నుంచే ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువ పడే ఛాన్స్ ఉంది. కాబట్టి మరింత ప్రోత్సాహకాలు అయితే ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తక్కువ నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సహించేందుకు విధంగా వ్యవసాయ శాఖ ఒక సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. ఎల్నినో ప్రభావం ఆదాయం అంటే ఈ పథకం ద్వారా రైతుల ఆదాయం కాపాడడంతో పాటు వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి సామర్థ్యం పెంచడం లక్ష్యంగా ఉంటుందని చెప్పేసి ఇక దీనిలో భాగంగానే జూలై ఆగస్టు నెలలో ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇక వర్షపాతం తగ్గిన పంటలు నష్టపోకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సో రాష్ట్రంలో 18 జిల్లాల్లో 28 లక్షల రైతులకు వాట్సాప్ ద్వారా వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తున్నారన్నమాట. ఇందులో వచ్చేసి ఎక్కువగా ప్రభుత్వం ప్రధానంగా సిఫారసు చేస్తున్నారన్నమాట. కందులు కావచ్చు, పెసర్లు, మినుములు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, నువ్వులు, ఆముదాలు వంటివి తక్కువ నీటి అవసరం పడతాయి. కాబట్టి ఇవి పండించాలని చెప్పేసి రైతులను కూడా ప్రోత్సహిస్తున్నారన్నమాట విస్తీర్ణం వరగా. అదేవిధంగా ఈసారి యూరియాకు సంబంధించి కూడా ఒక అప్డేట్ ఇచ్చారు. అదే కూడా సన్నబొడ్లకు సాగుకు 8 రకాల నాణ్యమైన విత్తనాలు అంటే ఇవ్వడానికి రైతులకు అవగాహన కల్పిస్తున్నారన్నమాట. యూరియా ఇక ఎరువులు పంపిణీలోనూ అక్రమాలు జరగకుండా ఇప్పటికే ఒక యాప్ అనేది తీసుకొచ్చారు కదా. బుకింగ్లో యాప్లో మార్పులు చేసి మీ సేవా కేంద్రాల ద్వారా ఇంకా చాలామందికి ఫోన్లలో చేసుకోవాలంటే వారికి లేకపోవడం, అదేవిధంగా ఇంటర్నెట్ మీ సేవా కేంద్రాల్లో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక రైతుల ఆదాయం పెంచేలా పంటలకు ఇక ఇందుకు సంబంధించి విత్తనాలు కొరత లేకుండా బఫర్ స్టాక్ నిల్వల ముందస్తు సిద్ధం చేయబోతున్నారన్నమాట. ఇప్పటికే రాష్ట్రంలో ఇతర పంటలు మళ్ళిన వారికి ఎకరానికి 10,000 రూపాయలు పంట సాయం ప్రోత్సాహం అయితే అందిస్తున్నారు. సో రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే వడ్లు కొనుగోలు, మొక్కజొన్న కొనుగోలు సంబంధించి లేట్ అవుతుందని చెప్పేసి చాలామంది అయితే ఇవి అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వాటిని కూడా కొనుగోలు చేస్తామని చెప్పేసి రైతులు అయితే సంబంధించి అధికారులు ఇటు ప్రభుత్వం అయితే చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట. సో రాష్ట్రంలో PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి పైసలు మరి ఎప్పుడు జమ చేస్తారని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. మీరు PM కిసాన్ పైసలు రావాలంటే తప్పనిసరిగా మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులకు సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అనమాట. సో కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక సూచనలు అయితే మంజూరు చేయడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం కింద ప్రతి ఏడాదికి 6,000 రూపాయల ఆర్థిక సాయం అయితే పొందుతున్న లబ్ధిదారులకు తప్పనిసరిగా తమ ఈ KYC ఇక కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అదేవిధంగా దీంతో తదుపరి విడతలో జమ అయ్యేటువంటి 2,000 సాయం నిలిచిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి పథకానికి సంబంధించి ఈ KYC ప్రక్రియను తప్పనిసరి చేయడం జరిగింది. మీరు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అదేవిధంగా 22వ విడత వచ్చిన వారికి 23వ విడత వస్తాయి. కానీ ప్రతి విడతలోనూ 2,000 రూపాయల చొప్పున డబ్బులు జమ అవుతుంది. కాబట్టి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మధ్య DBT ద్వారా నిధులు రైతుల ఖాతాల్లో చేరుతాయి. ప్రస్తుతం దేశంలో కోట్లాది మంది రైతులకు లబ్ధి పొందుతున్నారన్నమాట. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్న వారు CSC సెంటర్లు లేదంటే మీసో సెంటర్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇది గ్రామాల్లో అవగాహన కూడా కల్పిస్తున్నారు. అదేవిధంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలని చెప్తున్నారు అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి